ఈ రోజు టాపిక్ ఏంటి అంటే, నిన్న మనం బెంగుళూరులో అందరం చూసాం. డే కేర్ సెంటర్‌లో పిల్లల్ని పెడితే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీకి సంబంధించిన దాంట్లో అందరూ వయసులో ఉన్న ఆయమ్మలే ఉన్నారక్కడ. ఈ కేర్ టేకర్‌లుగా పిల్లల్ని చూసుకునేవాళ్ళు. కానీ పిల్లలు ఏడుస్తున్నారని వాష్‌రూమ్‌లో పడేసి, ఆ గన్‌తో వాళ్ళ నోట్లో నీళ్లు కొట్టి, వాళ్ళని కమౌట్‌లో కూర్చోబెట్టి, వాషింగ్ మిషన్‌లో కూర్చోబెట్టి, వాళ్ళ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అంతేగాకుండా నేను చెప్పేది ఏంటి అంటే, ఇద్దరు మొగుడు, పెళ్ళాం ఇద్దరు ఉద్యోగస్తులు కావాలి అని పనివాళ్ళ చేసుకుంటున్నారు. అలా చేసుకోకపోతే సిటీస్‌లో బతకలేని పరిస్థితి. అన్నీ పెరిగిపోయినాయి. ఇంటి రెంట్లు పెరిగిపోయినాయి. అన్నీ పెరిగిపోయినాయి. కానీ అమ్మా, నాన్న అంటే అటేపు అమ్మాయి తరపు వాళ్ళు డెలివరీ అయ్యేదాకా ఉండి ఒక 6 నెలల పాటు ఉండి పాపని చూసుకొని తర్వాత ఎవరు తక్కిన పిల్లల్ని చూసుకోవడమో ఏదో చేస్తుంటారు. కానీ వాళ్ళకి కొంత వయసొచ్చేదాకా అమ్మమ్మ, నాయనమ్మ మధ్యన పెంచండమ్మా కొంచెం. అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మీ అందరికి. అత్తగారు, మామగారంటే పడని కోడళ్ళే 100% మందున్నారు. పడని కోడళ్ళు 100% మంది ఉన్నారు. 99, 95 నేను చెప్పను. 100% మంది. దాంట్లో అందరూ ఉంటారు. మీ అమ్మగారుండొచ్చు, నేనుండొచ్చు, అందరూ ఉంటాం. కానీ నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు మనము ఉన్న జనరేషన్‌లో ఎందుకని గిట్టట్లేదు అంటే, వాళ్ళు చేసే కొన్ని తప్పిదాలు, మీరు చేసే కొన్ని తప్పిదాలు. సరే, సూటిగా ఈ రోజుల్లో ఉన్న పిల్లల్ని అడుగుతాను. మీ ఆఫీస్‌లో వర్క్ చేయకపోతే మీ బాస్ తిడతాడు. భరిస్తారు. టార్గెట్ రీచ్ కాకపోతే ఊరుకోము. ఎలాగైనా సరే అంటే, వాడి కాళ్ళు పట్టుకుంటున్నారు, బతిమాలుతున్నారు. వాళ్ళని ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలో బాస్‌ని ఎలా మనం వర్క్ చేయాలో, లేతే ఎలా మనం దాంట్లోంచి ఆఫీస్‌లో మంచి పేరు తెచ్చుకోవాలో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అదే అత్తగారు, మామగారు ఆస్తులిస్తున్నారు, పిల్లాడిని కనిచ్చారు, పెద్దవాళ్ళని చేశారు, నగలిస్తారు, రేపొద్దున అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. వాళ్ళు ఏ చిన్న మాట అన్నా గూడా మీరు భరించలేరు. ఒక పనమ్మాయి మీకెదురు సమాధానం చెప్తున్నా దాన్ని మీరు బతిమాలుతారు. 7కి మామగారు, అత్తగారు కాఫీ కలపాల్సొస్తుంది. నేను 7కి అసలు నేను లేవనే లేవనంటారు. అదే 7కి పనమ్మాయి వస్తే మాత్రం మీరు లేస్తారు. అంటే వాళ్ళ వల్ల మీకేదైనా ఉపయోగం జరుగుతుందన్నా గూడా మీరు అత్తమామని చుట్టాకి ఇష్టపడట్లేదు. ఇవాళ ఎంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టినా నా మనసులో ఉన్నది ఈ జనరేషన్‌లో పిల్లలు చేస్తున్న పనులు చెప్తా నేను మీకు. ఇంట్లో పెద్దవాళ్ళు మీ అమ్మగారు వాళ్ళనన్నా తెచ్చిపెట్టుకోండి. అటు అత్తామామనన్నా తెచ్చిపెట్టుకోండి. కానీ పిల్లలు కొంచెం ఎదిగి వాళ్ళకి వాళ్ళంతట వాళ్ళు అన్నీ తిని ఫుడ్డు వచ్చేదాకా మాత్రం ఒకళ్ళ పెద్దవాళ్ళ సపోర్ట్ తీసుకోండి. లేదంటారా తీసుకెళ్ళిపోయి శుభ్రంగా పిల్లల్ని వాళ్ళ దగ్గర వదిలిపెట్టండి. వాళ్ళు బ్రహ్మాండంగా పెంచుతారు. ఇద్దరి దగ్గర ఎవరి దగ్గరైనా మీ ఇష్టం అది. చక్కగా పెంచుతారు. వాళ్ళ ముద్దు మురిపాలు చూడాలి, వాళ్ళ బోర్ల పడితే చూడాలి, వాళ్ళు నడిస్తే చూడాలని మీరనుకుంటున్నారు. అదంతా మీరు ఆఫీసుల్లోనును, వాళ్ళ డే కేర్ సెంటర్‌లో సరిపోతుంది. రాత్రి పూట తీసుకెళ్తారు. మీరు తీసుకెళ్ళేసరికి వాడు సగం నిద్రపోతాడు. ఇంకెక్కడ? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పనమ్మాయి అంటే పడతాం. డ్రైవర్ నిర్లక్ష్యంగా కారు తోలినా, డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించినా, లేకపోతే మన దగ్గర పెట్టుకున్న సర్వెంట్లు పిల్లల్ని చుట్టాగా పెట్టుకున్న వాళ్ళు ఎలా ప్రవర్తించినా అన్నీ భరిస్తున్నాం. కానీ అమ్మాయి అత్తామామ దగ్గరికొచ్చేసరికి భరించలేని మైండ్‌తోనే కాపురానికొస్తుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం. అత్తామామని గూడా గౌరవించడం నేర్చుకోండి. అత్తామామ గూడా మేము పెళ్లి చేస్తే మాకు బాధ్యతలయిపోయినాయి. మేమేం చేయలేము అనే పద్ధతి రావద్దు. పూర్వం రోజుల్లో లాగానే మీరు చచ్చిపోయేదాకా బాధ్యతలనేవి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఒక 6 నెలలు మీరుంటే, ఒక 6 నెలలు వాళ్ళొచ్చుంటారు చక్కగా. ఈ మధ్య కాలంలో కొడుకుల్లో గూడా చాలా స్వార్థాలెక్కువైపోయినాయి. వాళ్ళలోనే ఎక్కువైనాయి. మా అత్తగారొస్తే చక్కగా నాకన్నీ రుచిగా వండి పెడుతుంది. అంతా బాగా చేసి పెడుతుంది. అమెరికా నుంచి గూడా చాలా మంది రీల్స్ చేస్తుంటారు. వాళ్ళ అమ్మొచ్చినప్పుడు ఏమీ చేయరు రీల్స్. అదే మా అత్తగారు ఇవాళ పకోడీ చేసింది, మా అత్త బజ్జీ ఏసింది, మా అత్త పునుగులేసింది, మా అత్త లేతే చికెన్ కూరొండిందని ఓ రీల్స్ పెడుతుంటారు. నేనెప్పుడూ అతన్ని గమనిస్తూ ఉంటా. వాళ్ళ అమ్మొచ్చినప్పుడు ఏమైనా చేసి పెడుతుంది, వంట చేయకుండా గడుస్తుందా అక్కడ ఎవరికైనా? అదెవరికీ పెట్టరు. అదే ఆ అమ్మాయి అమ్మొస్తే మాత్రం, "అమ్మ చికెన్ తినమ్మా, మటన్ తినమ్మా, ఇది చేశానమ్మా" అని ముద్దలు కలిపి వెండి పళ్ళెంలో పెట్టి ఒక యూట్యూబర్ పెద్ద ప్రముఖ యూట్యూబరు అమెరికానో, లండన్‌లోనో ఉంటారనుకుంటా నోట్లో పెడుతోంది. మరి అత్తొస్తే కంచంలో అన్నం పెట్టేటట్టు గూడా ఎప్పుడు చూపించలేదు మరి వాళ్ళు. అంటే ఎంత అల్లుడేమో కొడుకేమో అత్తగారిని పొగుడుతూ వీడియోలు పెడుతున్నాడు. ఇక్కడ ఇంకో యూట్యూబరేమో తన తల్లికి తను తినిపించుకుంటూ వీడియోలు పెడుతోంది. ఇతను
వాళ్ళ అమ్మని పట్టించుకోడు. అక్కడ యూట్యూబరు వాళ్ళ అత్తగారొస్తే కంచంలో అన్నం పెట్టదు. ఆలోచించండి. మనం ఏం జేస్తున్నాము, ఏంటని ఆలోచించండి. మీరు నైట్ డ్యూటీలు, నైట్ షిఫ్ట్‌లకెళ్తారు. చక్కగా ఇంట్లో ఉంటే ఆవిడ పిల్లాడు పాకుతున్నాడా, ఉన్నాడా, చక్కగా ఒక సర్వెంట్‌ని పెట్టినా ఇంట్లో అత్తగారుండి చక్కగా వాళ్ళందరిని మేనేజ్ చేసుకుంటూ వస్తారు. మా మదర్ గూడా ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా అందరూ ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు మరదళ్ళు, వాళ్ళకి నలుగురు పిల్లల్ని చక్కగా కేర్ టేకర్‌లని పెట్టారు. చక్కగా వంట మనిషొచ్చేది, వేళకి వండేది. అన్నీ పిల్లల్ని స్కూలుకి పంపించడం, టయానికి వండి రావటం. వాళ్ళు బస్సెక్కారా, బస్సు దిగారా, రాంగానే వాళ్ళకేం స్నాక్స్ పెట్టాలి, ఏం భోజనం పెట్టాలి, ఏం పాలు కలిపి పెట్టాలి అని చక్కగా ఆవిడొక్కతే కూర్చొని అంతా హ్యాండిల్ జేసేది. ఎంత బ్రహ్మాండంగా ఉంటుందండి. వచ్చేసరికి వాళ్ళకేం పనులుండవు. వంట మనిషి వంట చేసేసి చక్కగా టేబుల్ మీద పెడుతుంది. అమ్ముంది కాబట్టి వంట మనిషి వస్తుంది, వంట చేసి పెడుతుంది. పొద్దున వాళ్ళు నిద్ర లేచేసరికి టిఫిన్ రెడీ అయిపోతుంది. వాళ్ళు కేర్ టేకర్‌లొస్తారు చక్కగా స్నానం చేయిస్తారు. పిల్లలకి రెడీ చేసేస్తారు. స్కూలుకి రెడీ దింపేస్తారు. వాళ్ళు నిద్ర లేచి ప్లేట్‌లో టిఫిన్ పెట్టుకొని, ఆ పాటున ఆఫీస్‌కి వెళ్ళేటట్టుగా అమ్మ ఏర్పాట్లు చేసేదన్ని. వాళ్ళింక నిద్ర లేవటం, ప్లేట్‌లో టిఫిన్ పెట్టుకు తినటం. అది గూడా టైం లేదంటే ఆవిడే డబ్బాలో పెట్టండి, బాక్స్‌లో పెట్టండి, హాట్ బాక్స్‌లో పెట్టండి, ప్యాక్ చేయండి, హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టండి అని చెప్పి ఏర్పాట్లు చేసేది. మళ్ళీ నైట్ వాళ్ళొచ్చే టయానికి ఏం టిఫిన్‌లు ఏ కోళ్ళకి ఏది కావాలో ఆ ఏర్పాట్లు చేసేది. అదే ఇప్పుడు మీరు ఆఫీస్‌కెళ్ళిపోతారు. మీకు ఇంట్లో వంట మనిషిని పెట్టుకోవడానికి ఉండదు. ఇంట్లో మీరుండరు కాబట్టి ఆ వంట మనిషి ఏం చేస్తుందో తెలీదు. పిల్లాడినొక్కడిని ఇంట్లో వదిలేసేసి పని మనిషిని పెట్టలేరు. అదే అత్తో, అమ్మో ఎవరో ఒకళ్ళుంటే చక్కగా ఉండి చూసుకుంటారు కదా! ఎవరండి మొన్నొకడు రీల్ పెట్టారు ఒకతను. అమ్మమ్మంటేనే మనవళ్ళని బాగా చూసుకుంటుంది. నాయనమ్మయితే చూసుకోదని చెప్పి వైరల్ చేశాడు. చూసుకునేదే నాయనమ్మ. ఎందుకో చెప్తున్నాను తెలుసా? అమ్మమ్మకి కొన్ని లిమిట్సే ఉంటాయి. నాయనమ్మకైతే ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి, వీడు మన వంశానికి వారసుడు, వంశానికి వారసురాలు అని చెప్పి ప్రతి దాంట్లోనూ ఎట్లా జాగ్రత్తగా పెంచాలి, ఎలా పెంచితే 10 మందిలో వీళ్ళు ఏ రకంగా వస్తారని పెంచుతుంది నాయనమ్మ. అదే అమ్మమ్మ అయితే, అమ్మో! ఇది ఏమన్నా మనం తేడాగా మాట్లాడినా, కొంచెం గట్టిగా మాట్లాడినా అల్లుడేమన్నా నొచ్చుకుంటాడేమో, ఇబ్బంది పడతాడేమో అని పెంచుతూ ఉంటారు. నాయనమ్మకి, అమ్మమ్మకి వ్యత్యాసం. అందరూ ఊరికే వచ్చేసి కామెంట్లు పెట్టేయకండి. అందుకని ఈ జనరేషన్ పిల్లలు పాత జనరేషన్ లాగా అత్తగారు, మామగారిని కేటాయించండి, అంగీకరించండి. శుభ్రంగా మీ దారిన మీరు ఆఫీసులకి వెళ్తే చక్కగా వాళ్ళ ఇంటి పట్టునుండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అందరికి ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం వచ్చు. మీకొక్కళ్ళకే వచ్చని చెప్పి బిల్డప్‌లు ఇచ్చేయమాకండి కొంచెం. వాళ్ళు ఏంటది సరిగ్గా పెంచడం రాదు. వాళ్ళు అలా పెరగాలి, వీళ్ళు ఇలా పెరగాలి అని చెప్పి అనుకుని మీరు డే కేర్‌లో పడేయటం తప్ప చేసేదేం లేదు మీరక్కడ. అందుకని అందరూ పెద్దవాళ్ళకి విలువ, గౌరవం ఇస్తూ పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే ఎంత బాధ్యతగా ఉంటారో, మన పిల్లలు ఎంత గొప్పగా పెరుగుతారో ఆలోచించుకొని చేస్తుంటే సంసారాలు బావుంటాయి. పిల్లలు గూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. గొప్పగా చెప్తూ, కథలు చెప్తూ అన్ని విజ్ఞానంతో పెరుగుతూ ఉంటారు. గారాబాలు పోతుంటారు. మీరు కొడితే గారాబం చేయడానికి ఇంట్లో ఒకళ్ళుండరు. వాడికేదన్నా బాధ కలిగితే చంటాడికి వెళ్లి చెప్పుకుని అమ్మమ్మ, నాయనమ్మ అని కౌగిలించుకుని వాడేదన్నా బాధపడటానికి ఉండదు. మీరు పడుకోపోతే కొడతాను, చీరేస్తాను అని జెప్పి పడుకోబెట్టి జోకొట్టేస్తే నిద్రపోతే అయిపోతుంది. పొద్దున్నే ఎళ్ళిపోతాడు. వాడు మనసులో మాట ఎప్పుడు వ్యక్తం జేస్తాడు? అది అమ్మమ్మ దగ్గరో, నాయనమ్మ దగ్గరో వ్యక్తం జేయాలి. ఆలోచించండి. బాల్యం చాలా కష్టంగా గడుపుతున్నారు పిల్లలు. ఆ బాల్యంలో ఇలాంటి పెద్దవాళ్ళు తోడున్నప్పుడే వాళ్ళ ఆ కౌగిలింతల మధ్యన వాళ్ళ వెచ్చదనం కోరుకుంటున్నారు పిల్లలు. అవన్నీ లేకుండా చేసేస్తున్నారు మీరు. ఒక ఇంట్లో పనమ్మాయికి, డ్రైవర్‌కున్న విలువ అత్తామామకి లేకుండా చేస్తున్నారు. ఆఫీస్‌కెళ్ళి మీ బాస్ చేత 100 తిట్లు తిట్టించుకుంటారు. మీ కొలీగుల చేత 100 కంప్లెయింట్లు పెట్టించుకుంటారు. అదే అత్తామామ దగ్గరికొచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. మీ ఆఫీసులో పనిచేసేవాళ్ళు మిమ్మల్ని 100 మంది దగ్గర యాగీ చేస్తారు. అయినా చచ్చినట్టు వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తారు. వాళ్ళ ఇళ్ళకెళ్తారు. వాళ్ళతో పాటు ఉంటారు. అదే ఆడపడుచు గాని, అదే తోడికోడలు గాని ఏదన్నా చేయిస్తే గనక వెంటనే మొహాలు మాడిపోతాయి. మొగుళ్ళకి జెప్పేయడం, వాళ్ళ ఇళ్ళకెళ్ళకపోవడం, వాళ్ళు కనిపించినా పలకరించకపోవడం ఇన్ని జేస్తుంటారు. అదే ఆఫీస్‌లో మిమ్మల్ని ఎంతమంది టార్గెట్ చేసినా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఏం చేసినా మొహాలు ఇకిలించుకుంటూ ఎళ్తారు. అదే పనమ్మాయి మీ గురించెళ్లి నాలుగిళ్లలో చెప్పినా గూడా మీకు బానే ఉంటుంది. అదే అత్తగారు ఇలా కాదమ్మా ఇలా చెయ్యంటే మాత్రం ఆవిడ శూర్పణఖ, రాక్షసి. ఆలోచించండి. మీరేం చేస్తున్నారో, మీరెలా ప్రవర్తిస్తున్నారో ఆలోచించుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమైందా?
మీరు మీ అత్త, మామ, ఆడపడుచుల్ని, మరుదుల్ని, మరదల్ని, బావగారుల్ని, తోడికోడళ్ళని ఎలా చేస్తున్నారో అది చూస్తూనే పిల్లలు పెరుగుతారు. అది ఏది లేకుండా వాళ్ళకి దూరం పెట్టేసి ఒంటరింగలాగా ఒక్కడినే పెంచుకుంటూ వస్తుంటే, వాడు ఒంటరిగానే పెరుగుతూ ఉంటాడు. ఏ బంధువు దగ్గరికెళ్ళటం గాని, చేయటం గాని ఏమీ లేకుండా అనాథలాగా పెరుగుతూ ఉంటాడు. అది. ఆలోచించుకోండి. మీరు తీసుకొచ్చే పనివాళ్ళు, మీరు తీసుకొచ్చే కోట్ల రూపాయలు, మీరు తీసుకొచ్చే డ్రైవర్లు వీళ్ళందరూ ఎంతవరకు వాళ్ళని తెంపడానికి తేవడం వరకే. ప్రేమలు, ఆప్యాయతలు, బంధుత్వాలు ఇవేమి ఉండట్లేదు. ఆలోచించండి. ఆలోచించి చేయండి ఏ పని చేసినా.